సో, వీఎల్ఎస్ఐ అండ్ ఈ కోర్స్ అనేది చాలా కొత్తగా ఉంది. నేనైతే ఫస్ట్ టైమ్ వింటున్నా. అసలేంటి మ్యామ్ ఈ కోర్స్? విఎల్ఎస్ఐ అంటే యాక్చువల్లీ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. సో, యూజువల్లీ మనం చూస్తున్న ప్రతి డివైస్ వాటెవర్ యూ హ్యావ్ టేకెన్ ఎలక్ట్రానిక్ డివైస్ వాషింగ్ మిషన్ అవ్వని, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ మనం చిప్‌తో ఐసీస్ ఉండాలి. హ్మ్. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. సో, వీటిని డిజైన్ చేసే కోర్సే విఎల్ఎస్ఐ. ఓకే. డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దెన్ ఫ్యాబ్రికేషన్ ఎవ్రీథింగ్. హుహు. టెస్టింగ్ చేయాలి. ఇవన్నీ విఎల్ఎస్ఐలో కొన్ని జాబ్ రోల్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నవి కానీ ఏదో తవ్వకాల నుంచి బయటపడినట్టు ఈ వీఎల్ఎస్ఐ అన్న నేమ్ ఇప్పుడు కొత్తగా ఎక్కడైనా చూస్తుంటే అదే వినిపిస్తుంది. ఎందుకంటారు? ఎందుకంటే నౌ సాఫ్ట్‌వేర్ ఈస్ డౌన్ సమ్‌వాట్. సో, సాఫ్ట్‌వేర్ డౌన్ అవుతునేటప్పుడు ఇప్పుడు అందరూ వేరే ఆల్టర్‌నేటివ్ చూస్తున్నారు. సో, హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఏంటి ఎప్పుడు మనకి ఎవర్ గ్రీన్ ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ చూసుకోండి. బ్యాంక్ ఎలా ఏన్షియంట్ టైమ్స్‌లో ఉంటుంది దాచుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి లైక్ డిబ్బీలు అవన్నీ. దట్ ఈస్ కాల్డ్ యాస్ అ బ్యాంక్ సంథింగ్. యెస్. నౌ బ్యాంక్ ఉంటది. ఆఫ్టర్ వరల్డ్ వార్ 3 వచ్చినా కూడా బ్యాంక్ ఉంటది. సో, అదొక ఎవర్ గ్రీన్ ఫీల్డ్. బ్యాంక్ జాబ్స్ అవ్వని, బ్యాంక్ అవ్వని ప్రతి ఒక్కరికి అవసరం. అలాగని ఫోన్స్. ఏన్షియంట్ టైమ్స్‌లో ఫోన్స్ మనకి ఎలా ఉండేవి? కీప్యాడ్స్ ఉండేవి. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అవుతుంది. స్మార్ట్ ఫోన్స్ ఇంకా డెవలప్ అవుతుంది. ట్యాబ్స్, ఐప్యాడ్, ఎవ్రీథింగ్ ల్యాప్‌టాప్స్. ఆల్మోస్ట్ మనం హ్యాండ్ బ్యాగ్‌లో క్యారీ చేసేంత ల్యాప్‌టాప్ మనకొచ్చేసింది. ఒకప్పుడు ఎలా ఒక రూమ్ స్పేస్‌లో ఉన్నంత కంప్యూటర్ ఉండేది. అది ఎక్కడికి మనం క్యారీ చేయలేం. నౌ వి ఆర్ క్యారింగ్ మొబైల్ ఫోన్స్ అంటే మన పాకెట్‌లోనే మనం ఒక ల్యాప్‌టాప్‌ని ఆర్ ఎల్స్ ఒక డివైస్ కంప్యూటర్‌ని క్యారీ చేస్తాం. ప్రపంచాన్ని క్యారీ చేస్తున్నాం యాహ్! చెప్పాలంటే. ఆ! సో, అదంతా ఎందుకు ఎలా జరిగింది అంటే బికాస్ ఆఫ్ విఎల్ఎస్ఐ. ఓకే. విఎల్ఎస్ఐ ఉంటేనే ఇదంతా ఎవల్యూషన్ జరిగింది. సో, ఈ వీఎల్ఎస్ఐ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏముండాలి? మోస్ట్‌లీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్ ప్రిఫర్డ్. ఇప్పుడు ఓకే. యూజువల్‌గా సాఫ్ట్‌వేర్ చూసుకుంటే టెస్టింగ్ ఆర్ ఎల్స్ ఫ్రంట్ అండ్, బ్యాక్ ఎండ్ ఎనీవన్ కెన్ జాయిన్. సీఎస్ఈ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఈసీఈ వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ట్రిపుల్ ఈ, సివిల్, మెకానికల్ అందరూ వెళ్ళి సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అవ్వచ్చు. కానీ దీనికంటూ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి విఎల్ఎస్ఐలో. ఎందుకంటే ఇఫ్ షీ ఆర్ హీ ఫ్రమ్ ద ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్, ఎలక్ట్రానిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఫండమెంటల్స్ వరకి స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఓకే. సో, ఫండమెంటల్స్ స్ట్రాంగ్‌గా ఉండేటప్పుడు ముందు నేర్చుకునేవి కూడా ఈజీ అయిపోతాయి. సో, దట్ ఈస్ వేర్ ఎలక్ట్రానిక్స్ ఇంకా ఎలక్ట్రికల్ వాళ్ళు బాగా ప్రిఫర్ మనం చేయొచ్చు.